నా పరువు నిలబెట్టావు. తర్వాత ఏ జాబ్ చేస్తారా? నేను ఆర్మీకి వెళ్తాను నాన్న. ఆర్మీనా? ఆర్మీ ఎందుకురా? ఒక్కగానొక్క కొడుకు, నా కళ్ళ ముందుండే పని ఏదైనా చేసుకోవచ్చు కదా. లేదు నాన్న, నేను దేశాన్ని కాపాడాలనుకుంటున్నాను. రే, ఇక్కడ ఎవడు ఎవరిని పట్టించుకోడరా. నీకెందుకు దేశం గురించి? లేదు నాన్న, నేను వెళ్తాను. నాన్న, నేను భారతదేశం బార్డర్లో చనిపోతే అమ్మ ఒడిలో చనిపోయాను అనుకో. నీకేంట్రా దేశం చుట్టుపట్టుకుంది? నాన్న, నువ్వు తిడుతుంది కొడుకును కాదు నాన్న, ఎగరబోతున్న జెండాని. షోల్డర్ కార్తీక పరిస్థితి విషమంగా ఉన్న కారణం చేత అతన్ని ఇంటికి పంపించేశారు. నాని గారు, మీ అబ్బాయి శరీరం వైద్యానికి సహకరించట్లేదు. వెంటనే ఆపరేషన్ చేయాలి. అశోక్, నా కొడుకు యుద్ధంలో తీవ్రంగా గాయాలై హాస్పిటల్లో ఉన్నాడు. నీ కొడుకు డాక్టర్ లేదా? ఇంజనీరింగ్ చేస్తే హ్యాపీగా బ్రతికేవాడు కదా. ఆర్మీలోకి పంపావు, బుద్ధి లేకపోతే సరే. సర్లే, ఓడర్లో చేస్తే ఏంటి, ఎక్కడ చేస్తే ఏంటి, దేశం కోసం చచ్చాడనుకో. నీ కొడుకు పెద్ద జవాన్ కదా. అశోక్, వాడిలాంటి వాళ్ళు ప్రాణాన్ని పొలంగా పెట్టడం వల్లేరా మీరు ఇక్కడ ప్రాణాలతో ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడ లేకపోతే మనందరం ఎక్కడ వాడు నా దేశం కాపాడుతాడు, నా దేశం బాగుండాలి, నీలాంటి వాళ్ళు ఎంతో మంది హ్యాపీగా ఉంటారు నాన్న అని చెప్పి వెళ్ళిపోయారు. శత్రువు తుపాకి గుండెకి గుండె ఎదురు నిలబడి సమాధానం చెప్పాయి సైనికుడు రా కొడుకు. కార్తీక్, నువ్వు ఇక్కడ పడుకుంటే దేశాన్ని కాపాడేవాడేవాడ్రా. రే, నువ్వు వెళ్ళాలి కదా, నువ్వు జవాన్ కదా, నా కొడుకు జవాన్.
శత్రు దేశంతో జరిగిన యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసి వీర మరణం పొందాను. బోర్డర్లో సైనికుడే లేకపోతే దేశం శ్మశానం అవుతుంది. ముందు మనం బ్రతకాలంటే సైనికుడు మనకంటే ముందు నిలబడాలి. సైనికుడికి గౌరవం ఇద్దాం, మన ప్రాణాల్ని కాపాడే దేవుడికి సలాం కొడదాం. జై జవాన్. ప్రతి ఒక్కరి కంట్లో నీళ్ళు తెప్పించేలా ఇచ్చారు పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ది లాస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ సింగింగ్